ఇంకో వార్త బూతు జ్యోతిలో చూస్తే రాష్ట్ర ప్రగతిపై పగ బుసలు కొడుతున్న వైసీపీ విషనాగు పెట్టుబడులు అడ్డుకోవడమే లక్ష్యం. నాడు కియా అమరావతి, నేడు వరుస అంతర్జాతీయ సంస్థ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా? రాష్ట్ర ప్రగతికి పై పగ. అసలు మీకంటే విషనాగులు ఎవడన్నా ఉన్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీసీఎస్కి భూమి ఇచ్చారు, 99 పైసలకి ఇవ్వటం ఏంటి అని అడిగాం. టీసీఎస్ రావటాన్ని ఎవరన్నా అడ్డుకున్నారా? అసలు టీసీఎస్ ఇప్పటి వరకు ప్రకటించిందా? ఎస్, మేము అక్కడ 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం, 1,300 కోట్ల పెట్టుబడి పెడతాం అని చెప్పి ఇప్పటి వరకు ప్రకటించిందా? అసలు భూములు మేము తీసుకోమనో ప్రకటించిందా? ముందు దాని గురించి వార్త రాయండి. 2, అది వర్సా కాదు, అదొక వోల్ఫా, అదొక పనికి మాలినటువంటి సంస్థ. అది సంస్థ కాదు. నారా లోకేష్ ఆధ్వర్యంలో, కిలారు రాజేష్ ఆధ్వర్యంలో బోగస్ ఏదైతే కంపెనీలు ఏదైతే సృష్టించారో ఈ రాష్ట్రంలో భూములు దోచుకోవడానికి, అది మళ్ళీ చెప్తున్నాం. 99 పైసలకే ఇచ్చారు. మీరు ఇవ్వలేదనే మీకు ప్రూవ్ చేసే దమ్ముంటే జీవో ఇవ్వండి. వాళ్ళు కోటి రూపాయలకి ఇస్తున్నట్టుగా, వాళ్ళు డబ్బులు కట్టినట్టుగా చూపించండి. ఏది మీకు నిజాయితీ ఉంటే మీ పత్రికలు. అంతే తప్ప 99 కోటి రూపాయలకి ఇచ్చాం, 50 లక్షలకి ఇచ్చాం, ఊరు పేరు లేనటువంటి సంస్థకి 99 పైసలకి ఇచ్చారనేది వాస్తవం. మళ్ళీ చెప్తున్నాం. 2వది, అదానికి ఇచ్చినప్పుడు మీరే ఏడ్చారు. అమ్మో, అదానికి కోటి రూపాయలకే ఇచ్చేస్తారా, అదానికి 100 కోట్లు పెట్టాక ఎకరం కొనుక్కోవాలి కదా అదాని అని చెప్పి అప్పుడు ఏడ్చింది మీరే కదా. ఇప్పుడు అదాని కన్నా వర్సాకి సేమ్ కంపారిజనా? అదాని డేటా సెంటర్కి ఉల్ఫా అనేటటువంటి ఉర్సా అనేటటువంటి ఒక ఉల్ఫా సంస్థకి సేమ్ కంపారిజనా? అంటే అదానితో కంపేర్ చేస్తున్నారా? ఆ పనికి మాలినటువంటి ఎవరైతే మీ తెలుగుదేశం బోగస్ సూట్ కేసు కంపెనీల్ని. ఉర్సా అనేటటువంటి దానికి మీరు 50 లక్షలకి, కోటి రూపాయలకి కేటాయిస్తే జీవో ఎందుకు చూపించట్లేదు? టీసీఎస్కి జీవో ఇచ్చారు కదా, 99 పైసలకి ఎంటైర్ ల్యాండ్ ఇచ్చినట్టుగా. ఎంటైర్ ల్యాండ్ని 99 పైసలకి అమ్మారు కదా. 2,200 కోట్ల విలువైనటువంటి భూమిని 99 పైసలకి దారాదత్తం చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు దీనికి సంబంధించి జీవో చూపించట్లా? 2, మీరు అన్నట్టుగా అమరావతిలో ఏమైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 కోట్లు, ఏదైతే ఆర్మీ సంస్థలు, ఆర్మీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీలకు సంబంధించినటువంటి లేదంటే నావీలకు సంబంధించినటువంటి వాటికి ల్యాండ్ కేటాయింపులకి 2 కోట్లు, 4 కోట్లు. కానీ ఎస్ఆర్ఎం ప్రైవేట్ యూనివర్సిటీకి 50 లక్షలు. అదేవిధంగా మీకు బాలకృష్ణకి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ బాలకృష్ణ బంధువులకు సంబంధించిన దానికి ఏదైతే ఎకరం అనేది 50 లక్షలు, కోటి రూపాయలకి, గవర్నమెంట్ సంస్థలు 4 కోట్లు. ఇది కదా దోపిడీ అంటున్నాం. ఇది కదా మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలుగా మీరుండి భూ గద్దల్లాగా దోచుకుంటున్నటువంటి గద్దల మీద రాస్తాం. ఇది రాష్ట్ర ప్రగతికి అడ్డలా అవుతుంది. మీరు కదా రాసింది. ఈ రాష్ట్రం 14 లక్షల కోట్లు అప్పైంది, అడుక్కు తిందని చెప్పి రోజు దుష్ప్రచారం చేసినటువంటి చెత్త పత్రికలు మీ కదా. ఈ రాష్ట్రాల్లో ఎల్లో టెర్రరిజం, ఈ పత్రికలో ఎల్లో టెర్రరిజం లాగా తయారై ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేస్తుందో ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? వాస్తవాలు ఖచ్చితంగా మేము చెబుతాం. మీరు ఎన్నైనా రాసుకోండి, ఎక్కడ కూడా తగ్గమని మాత్రం మళ్ళీ చెబుతున్నాం. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం కాబట్టి ఎస్, మీరు చేస్తున్నటువంటి దోపిడీని తెర మీదకి తీసుకొని వచ్చాం. ఖచ్చితంగా ఇంకా ప్రజలకి మీరు చేస్తున్నటువంటి మోసాలని ఖచ్చితంగా చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త, 1,00,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వార్త. కానీ ఆ 2 బూతు పత్రికల్లో ఈ వార్త ఎలా వచ్చిందని చూస్తే నిజంగా కూడా అసహ్యించుకుంటాడు ఎవడైనా. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి సంబంధించినటువంటి వార్త. కానీ ఎవరికి అర్థం కాకుండా ఎలా రాశారు చూడండి. ఆప్కాస్ పై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులుగా నారాయణ కాలేజీ నారాయణ, ఏదైతే సీఎం కొడుకు నారా లోకేష్, పయ్యావుల కేసు ఆర్థిక మంత్రి. అదే ఈనాడులో అయితే వార్త చూడండి. పొరుగు సేవల నియామకాల్లో ప్రక్షాళనకు మంత్రివర్గ ఉపసంఘం. ఎవరికైనా అర్థం అవుద్దండి? ఇది 1,00,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్త. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైతే పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వార్తని వాళ్ళు ఒక ఉపసంఘం వేశారు. ఎందుకు? ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ తీసేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆప్కాస్ అంటే APCOS, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సెడ్ పర్సన్స్ అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి నెల టెన్షన్గా జీతాలు ఇవ్వటం, ఎక్కడా కూడా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా చూడటం. ఎందుకంటే అంతకుముందు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేవాళ్ళు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక 2 నెలలు 3 నెలలు శాలరీ తీసేసుకొని రిక్రూట్మెంట్ చేయటం. సో వాళ్ళకి వర్క్ టార్గెట్ ఎక్కువ ఇవ్వటం, వాళ్ళకు వచ్చేటటువంటి జీతాల్లో కూడా మళ్ళీ నెల కమిషన్లు తీసుకోవటం.
సో ఇలా వేధింపులు ఇలా ఇలా రకరకాలుగా ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులను ఎలా చూసుకున్నారు, సేమ్ వీళ్ళని కూడా అలా చూసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. దాన్ని ఈరోజు ఎత్తేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పేటటువంటి కార్యక్రమం డైరెక్ట్గా ప్రభుత్వం చేయడానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఎంత పెద్ద వార్త అండి, ఎంతమందికి నష్టం చేకూర్చేటటువంటి వార్త. కానీ మీరు చూశారు కదా 2 చెత్త పత్రికల్లో ఈ వార్త ఎందుకు వచ్చింది. అందుకనే ఈ పత్రికా టెర్రరిజం ముసుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెర్రరిస్టులాగా పట్టి పీడిస్తున్నటువంటి ఆ 2 దినపత్రికలకు సంబంధించి ఎలా మోసం చేస్తున్నారో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. ఈ 10 నెలల కాలంలో మనం చూస్తే ఆ 2 దినపత్రికల్లో ఒక పేజీ మొత్తం కేసుల గురించి, అరెస్టుల గురించే ఉంటుంది. కేసులు, అరెస్టులు, బెయిల్లు, వీటి గురించి ఒక పేజీల్లో. అంటే ఈ పరిపాలన ఎలా నడుస్తుంది ఈ 11 నెలల కాలంలో ఉండడానికి ఇదొక నిదర్శనం. మీరు చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారు కదా, జత్వాని ఎవరో నాకు తెలియదు, కుక్కల విద్యాసాగర్ నాకు తెలియదు అని ఆయన నిన్న ఏదైతే సిఐడికి సంబంధించి ఆయన సిఐడి అడిగిన ప్రశ్నలకు పిఎస్ఆర్ జవాబు అనే దానిలో విచారణకు సహకరించని సీనియర్ ఐపీఎస్ అంట. ఆయన ముందైతే మనదా బెయిల్ కూడా వేసుకోవాలి, విచారణ ఎప్పుడు కావాలంటే అప్పుడు సహకరించాడు ఆయన. ఇంకా ఎందుకు మీరు తప్పుడు వార్తలు రాస్తారు. అలానే పివి సునీల్ సస్పెన్షన్ పొడిగింపు, విడుదల గోపికి బెయిల్ ఇవ్వండి, పాలెడి కృష్ణవేణి పోలీసు విచారణ పూర్తి, బోరగడ్డ రిమాండ్ పొడిగింపు, వంశీ బెయిల్ పిటిషన్పై 2వ నిర్ణయం, మిథున్ రెడ్డి బెయిల్పై ఉన్న ఉద్రిక్త సరిహద్దుల్లోనూ లేదని న్యాయమూర్తి గారు అన్నాయి. సో ఈ వార్తలు మొత్తం చూస్తే అది కేసులు అంటే ఒక పేజీల్లో ఉంటున్నాయి వార్తలు, అన్ని కేసులు, బెయిల్ అంశాలు. అంటే ఈ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈ న్యూస్ ఉండదు కదా. అరెస్టులు, అక్రమంగా అరెస్టులు, కేసులు పెట్టడం వీటన్నిటికి సంబంధించి నడుస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది కదా. ఎంత దారుణం అన్నమాట. మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి విజయ పతాక, ఇదే మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి విజయ పతాక, విశాఖ గుంటూరు మేయర్లుగా సో కూటమి ఖాతాల్లోకి కుప్పం, తుని, పాలకొండ చైర్పర్సన్ స్థానాలు, పలు చోట్ల వైకాపా సభ్యులు గైర్హాజరు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో విజయ పతాకం ఎగరవేశారంట. ఇట్లా 2 చేతులు ఇట్లా చూపిస్తున్నారు. 2 మేయర్ పీఠాలు టీడీపీ కైవసం. విశాఖలో పేలా, గుంటూరుకు కోవెలమూడి. అసలు సిగ్గెట్లా లేకుండా విజయ పతాకం రాశారు. మీ బతికే అక్రమం కదా. అక్రమ పతాక అని రాయండి, అక్రమంగా జెండా ఎగరేసామని రాయండి. నీతిగా నిజాయితీగా ఎన్నికల్లో గెలవలేనటువంటి చవట దద్దమ్మల